ప్రతి పిల్లాడి కళ్ళల్లో మొదటి హీరోలు తల్లిదండ్రులుగా మనమే. కానీ రోజువారీ పనులు, స్ట్రెస్, సోషల్ లైఫ్, సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఎక్సెట్రా పిల్లల నుండి మనల్ని దూరం చేస్తాయి. వాళ్ళు కోరుకునే హీరో ఎప్పటికీ మీలోనే ఉండాలంటే ఇవి పాటించండి. శ్రద్ధగా వినండి. మీ పిల్లలు మీ దగ్గరికి ఏదైనా విషయాన్ని చెప్పడానికి వస్తే ఫోన్ పక్కన పెట్టి పూర్తిగా వినండి. తొందరపడి సలహాలు ఇవ్వకండి. వినండి చాలు. స్టడీస్ ఏం చెప్తున్నాయంటే పూర్తి అటెన్షన్తో వినే పేరెంట్స్ ఉన్న పిల్లలు తమ ఎమోషన్స్ని పంచుకోవటానికి సేఫ్గా ఫీల్ అవుతారు. మీ పైన ఒక గొప్ప నమ్మకాన్ని ఏర్పరచుకుంటారు. ప్రయత్నాన్ని మెచ్చుకోండి, తెలివిని కాదు. తెలివితేటల కన్నా ముఖ్యమైనది వదలకుండా ప్రయత్నం చేసే అలవాటు. డాక్టర్ కరోల్ డ్విక్ చేసిన పరిశోధనలో ఏం తేలిందంటే మనం మన పిల్లల తెలివితేటలను మెచ్చుకుంటే వారి ఓటమికి భయపడటం అలవర్చుకుంటారు. కాబట్టి మీ పిల్లలు ఓటమిని ఎదుర్కొన్నప్పుడు వారిని "నువ్వు బాగా చేశావు, నేను చూసా, మరోసారి ప్రయత్నించమని" చెప్పండి, ఒక హీరోలా. ఇది మీ పిల్లల్లో ధైర్యాన్ని నింపి పర్సిస్టెన్స్ని పెంచుతుంది. చిన్న చిన్న ప్రామిస్లను కూడా నిలబెట్టుకోండి. ఈ ఒక్క ముద్ద తిను, నేను నీతో ఆడుకుంటా, ఈ ఒక్క హోంవర్క్ ఫినిష్ చేసేయి, కలిసి వీడియో గేమ్ ఆడదాం, లేదా బయటకు తీసుకెళ్తా లాంటివి మన పిల్లలతో చాలానే చెప్తుంటాం. కానీ ఎన్నింటిని నిలబెట్టుకుంటాం? సైకాలజీలో చెప్తారు, నమ్మకం అనేది మళ్ళీ మళ్ళీ చేసే చిన్న చిన్న పనుల మూలానే ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలు మిమ్మల్ని గమనిస్తుంటారు. హీరోలు ఎప్పుడు మాట తప్పరు. మీ పిల్లల ఎమోషనల్ కోచ్ మీరే. రోజు మీ పిల్లల భయం, బాధ, కోపం, సంతోషం లాంటి భావాల్ని గుర్తించే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీ పిల్లాడు బాగా అరుస్తున్నాడు అనుకుందాం. మీరు వారితో అరవటం మానేయి అనకుండా కాముగా ఎందుకు కోపంగా ఉన్నామని అడగండి. వాళ్ళు కూడా కామ్ అవ్వడం మీరు గమనిస్తారు. ఇలా మీ పిల్లలకు తమ ఎమోషన్స్ని గుర్తించేలా చేయవచ్చు. ఇలా చేయడం ద్వారా డాక్టర్ జాన్ గాట్మన్ ప్రకారం పిల్లలకి ఎమోషన్స్ని అర్థం చేసుకోవడం, హ్యాండిల్ చేయడం అలవాటవుతుంది. తద్వారా ఫ్యూచర్లో చాలా బాగా సోషలైజ్ అవ్వగలుగుతారు, ఎదుటి వారిని బాగా అర్థం చేసుకోగలుగుతారు, మంచి బంధాలని ఏర్పరచుకోగలుగుతారు. మీ పిల్లలకు హీరోలా ఉండటం అంటే ప్రతిదీ సమకూర్చడం మాత్రమే కాదు, వారు బాధపడుతుంటే పక్కనుండటం, మంచి చెడును గుర్తించేలా చేయడం, చివరగా మీ పిల్లలు సాధించగలరని నమ్మటం. నిజమైన హీరోలు తెర మీద కాదు, మీ రూపంలో ఇంట్లోనే ఉంటారు. మర్చిపోకండి. మరిన్ని మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.